अस्सलाम वालेकुम। चॉइस न्यूज खुसूसी रिपोर्ट में आपका खैर मकदम है। आप हैं एडिटर इन चीफ चॉइस न्यूज मोहम्मद महमूद अजहर के साथ। पेश खिदमत है ये खुसूसी रिपोर्ट। लेकिन आपकी पेंसिल आपकी गाड़ी देखना अरे वहाँ पर तुम बोले हम वही बोल रहा हूँ पूरे सामने घर के I request Dr. B. Prabhashankar Garu, Honorary Treasurer, Exhibition Society, to present a bouquet and welcome Sri Ponnam Prabhakar Garu, Honorable Minister for BC Welfare and Transport, Government of Telangana. I request Sri B. Surendra Reddy Garu, Honorary Secretary, to present a bouquet and welcome Sri Mahesh Kumar Gaud Garu, President of Telangana Pradesh Congress Committee. I request Sri D. Mohan, Honorary Joint Secretary, Exhibition Society, to please present a bouquet and welcome Sri Anil Kumar Yadav Garu, MP Rajya Sabha. With immense pleasure. पीछे आ जाओ भाई, पीछे आ जाओ भाई। वंदे मातरम सृजना सुफला मलयज शीतला सस्य श्यामला मातरम वंदे सूरजोष्ण पुलकितयामिनी पुल्लकुसुमित ध्रुवदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदा वरदा मातरम वंदे वंदे मातरम। I now invite Sri We are absolutely honored, sir,
I request Sri Ponnam Prabhakar Garu, Sri Mahesh Kumar Garu and Sridhar Babu Garu to please officially inaugurate the 45 days of journey of Numaish by lighting the lamp. I request all the dignitaries on the days to please join in lighting the lamp. Lighting the lamp symbolizes invoking the blessings of God for the commencement of the event as well as for the smooth and safe journey of 45 days of Numaish. सही नहीं है यार। अच्छा అందరికీ నమస్కారం। ఈరోజు 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మనము గొప్పగా చెప్పుకునే నుమాయిష్ ఈ రోజు నుంచి 3వ జనవరి నుంచి మొదలు కాబోతున్న సందర్భంలో మరి నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ప్రఖ్యాత ఆహ్వానితులుగా వచ్చేసిన సహచర గౌరవ ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా సోదరులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారు, అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మేనేజింగ్ కమిటీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, సెక్రటరీ సురేందర్ రెడ్డి గారికి, మోహన్ గారికి, ట్రెజరర్గా ఉన్న ప్రభాశంకర్ గారికి, వేదికపై ఆసీనులైన అనేక మంది మేనేజింగ్ కమిటీకి సంబంధించిన పెద్దలకి, సహచరులకి, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన సభ్యులు, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలకి, మరి ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో పాల్గొంటా ఉన్న అనేక మంది చిన్న స్థాయి, మధ్యస్థాయి, పెద్ద స్థాయి వ్యాపారస్తులకి, ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న చాలామంది ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్రం నుంచి, నలుగుల నుంచి విచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, సంవత్సర కాలం కింద మరి నుమాయిష్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చి ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక అంశాల విషయంలో, ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అంటే చాలా మందికి, రాష్ట్రంలో ఉన్న వారికి అందరికీ నుమాయిష్ పేరునే తెలుసు। ఒక నుమాయిష్ చేస్తారు, మరి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొంటారని తెలుసు। కానీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి క్రియాశీలకంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్న ఎంసీ మెంబర్స్ కానీ, కమిటీకి సంబంధించిన వారు, అన్ని తరగతులకు సంబంధించిన విద్యార్థినులను, ప్రత్యేకించి మహిళా విద్యార్థినులకు సంబంధించిన విద్యలో ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని రూపాయి లాభం అని చూడకుండా ఫిలాంథ్రపిక్ ఇన్స్టిట్యూషన్గా, ఆల్మోస్ట్ ఒక ఎన్జిఓగా కష్టపడి ఈరోజు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కి సంబంధించి కానీ వారు వివిధ వారికి సంబంధించిన
బిజినెస్లో కానీ వారి ప్రొఫెషన్స్లో పూర్తి స్థాయిలో బిజీ ఉన్నప్పటికీ ప్రతిరోజు కొద్దిపాటి సమయం ఈ సొసైటీలో పాల్గొని ముందుకు నడిపిస్తూ ఉన్న వారందరికీ నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ సొసైటీ అధ్యక్షుడిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా ఒక్క స్కూల్ నడపాలంటేనే ఇబ్బంది, కానీ ఈరోజు ఇన్ని కళాశాలలు నడిపిస్తూ విజయవంతంగా సక్సెస్ఫుల్గా నడిపిస్తూ వారిలో ఉన్న పటిమగాని చూస్తూ ఉంటే నేను ప్రతి సందర్భంలో మీటింగ్లో చూస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం. అసోసియేషన్ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాగ కర్నూలులో కానీ, రంగనాయక స్వామి ఫార్మసీ సిద్దిపేటలో, ఎల్ఎన్ గుప్తా మెమోరియల్ చారిటబుల్ డిస్పెన్సరీ హెల్త్ కేర్ ఇక్కడ నడుస్తూ ఉన్న దాంతో పాటు ఈ సందర్భంలో గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మా ఆనాడున్న పాలకవర్గం కానీ ఇప్పుడున్న సభ్యులే కానీ కోరిన వెంటనే ఇక్కడ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్తో పాటు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగిందని ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. సో విద్యకు పెద్దపీట వేస్తూ దాంతోపాటు స్పోర్ట్స్కు పెద్దపీట వేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న సందర్భం. ఈరోజు నుమాయిష్కి సంబంధించి మన అందరికీ తెలుసు, ఏదైతే నుమాయిష్ 1938లో స్వాతంత్రం రాకముందు మొదలైందో ఇన్ని సంవత్సరాల పాటు 84 సంవత్సరాల పాటు నడుస్తూ ఉన్న ఈ ఎగ్జిబిషన్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ సగటున 25 లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ ఎగ్జిబిషన్ను విజిట్ చేస్తూ మరి పార్టిసిపేట్ చేస్తూ కేవలం పార్టిసిపేట్ ఇన్ దిస్ ఆల్ ఇండియా officially inaugurating the Numaish. बैलून वाला वीडियो हमको दे देना. Good evening, everyone. ढकल के गए तो कैसा जी? Chief guest of today's function, Evanth Reddy Garu, Honorable Chief Minister, could not make it to the function because of his pressing meetings. So we apologize on his behalf. And Sri Komat Reddy Venkat Reddy Garu, he is also busy in the meeting along with CM Garu. And today's guest of honor, Sri Ponnam Prabhakar Garu, Honorable Minister for BC Welfare and Transport, Government of Telangana and District in Charge Minister, and Sri Sridhar Babu Garu, Honorable Minister for Information Technology, Electronics and Communication, Industries and Commerce and Legislative Affairs, Government of Telangana, and President, Exhibition Society, members of the Exhibition Society, and also our Hanumantrao Garu and Anil Kumar Yadav Garu and Mahesh Wana. I welcome you all, Anna. Thank you. And our members, Usmania Graduates Association, Economic Committee AP, distinguished guests, exhibitors, participants in the 84th All India Industrial Exhibition, members of the press and media, ladies and gentlemen. First of all, I wish you all a very happy New Year and happy Sankranti in advance. You are all aware that the Exhibition Society is an 85-year-old non-profit organization registered under the Companies Act 1956. The first exhibition was conducted at public orders in 1938 and was shifted to present exhibition round in 1946 by the Farman of Nizam. The Exhibition Society celebrated its Silver Jubilee in 1965 and Golden Jubilee in 1998, Diamond Jubilee in 2000 and Platinum Jubilee in 2015.
Many of our institutions have celebrated Silver Jubilee and Golden Jubilees. The Exhibition Society has been successfully conducting the Numaish every year for the past 83 years. It's a heritage event closely woven into the ethos and history of Hyderabad. The citizens of Hyderabad anxiously and eagerly await for the exhibition every year. Dignitaries who inaugurated our exhibition are: the first All India Industrial Exhibition was inaugurated by Independent India's first Governor General C. Rajgopalachari in 1949. Subsequent exhibitions were inaugurated by illuminaries including Dr. Rajendra Prasad, Dr. S. Radhakrishnan, Frontier Gandhi, Khan Abdul Ghaffar Khan, Dr. V.V. Giri, Dr. Zaki Hussain, Dr. Fakhruddin Ali Ahmed, Dr. N. Sanjeeva Reddy, Sri Lal Bahadur Shastri, Sri Gulzari Lal Nanda, Sri Morarji Desai, Sardar Gyani Jail Singh, Dr. Shekhar Dayal Sharma, and many Central Union ministers and chief ministers in all these years. The first Prime Minister of India, Sri Pandit Jawaharlal Nehru, laid the foundation for the India's first women's polytechnic in exhibition grounds. The building after construction was inaugurated by former Prime Minister Srimati Indira Gandhi. Sri Rajiv Gandhi, former Prime Minister, was the chief guest for the Silver Jubilee celebrations of this college. Many government departments, state and central, such as Police, GHMC, RNB, Khadi and Village Industries Commission, Telangana Dairy Development Cooperative Federation, Fire and Disaster Management, Department of Electricity, RTC, Metro, etc. participate in facilitating the smooth conduct of the exhibition. The exhibition round is connected by Hyderabad Metro Rail from Gandhi Bhavan and Nampally Metro stations on Red Line. HMR has agreed to run extra metro trains with increased frequency for the convenience of the visitors to the exhibition. Several special counters are arranged in the exhibition grounds for purchasing metro train tickets. TSRTC has also arranged to run special buses services from the exhibition. The Exhibition Society, in collaboration with Yashoda Group of Hospitals, is offering various health services at affordable rates at the medical checkup center put up during the exhibition. The exhibition has made foolproof arrangements for this year's Numaish to ensure a safe, pleasant experience for everyone. As always, Exhibition Society in the forefront for ensuring women empowerment by keeping aside stalls for women entrepreneurs. One of the highlights this year is collaborating with T-Hub and allotting space for various startups to come and showcase their innovations, apart from allocating prime areas to their institutional participants such as Telangana Industrials Welfare Federation, who in turn supporting and small medium entrepreneurs who showcase their products and services. All India Industrial Exhibition Numaish 84 సంవత్సరాల నుంచి ఈ నిమాజ్ జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి ఎప్పుడు వస్తుందో 1 జనవరి అని ఆలోచన చేసే సమయంలో కేవలం ఇది నిమాషే కాదురా బాబు, ఇక్కడ ఎడ్యుకేషన్ అన్ని తెలంగాణ జిల్లాలలో ఆల్మోస్ట్ పాలిటెక్నిక్ వద్ది ఇందిరాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా రాజీవ్ గాంధీ, ఇదందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. నాకు ముఖ్యంగా కోరిక ఏంటంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. చదువుకోవాలంటే అంత పెద్ద ఫీజు తీసుకోకుండా ఇక్కడ పిల్లలకు అవకాశం ఇస్తారు. దీనికి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలా ఛాలెంజ్ చేసిండ్రు. అరే ఏమిటి ఇంత మంచి కార్యక్రమమా, అరే నేను ఇచ్చేస్తా, ఇది ఆర్ఎన్బి నుంచి మీకే ఇచ్చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రులను కూడా చూసిన. ఇవాళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు వచ్చినుంటే ఆయనను ఒప్పిస్తూ ఇప్పుడు వీళ్ళిద్దరి మీద బాధ్యత ఉన్నది. ఇద్దరు కాదు, ముగ్గురు. ఒకటేమో పొన్నం ప్రభాకర్, ఒకటేమో శ్రీధర్ బాబు, ఇంకోటేమో మహేష్ కుమార్ గౌడ్ గారు. అదే ఇలాంటి ఆర్గనైజేషన్ కు సాయం చేయండి. ఎందుకంటే ఇవాళ మహాత్మా సావిత్రి పూలేబాయి జన్మదినం. చదువుకుంటేనే భవిష్యత్తు, చదువుకుంటేనే మీరు ముందుకు పోతారని ఆలోచన చేసి ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీచర్ గా నాడు ఉన్నటువంటి చదువుకుంటేనే భవిష్యత్తు అని మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య కూడా చదువు నేర్పించి యావత్ భారతదేశంలో అధ్యాపకులను తయారు చేసింది. కనుక ఇవాళ నా కోరిక ఉన్నది, నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా,
తప్పనిసరిగా ఇది కావాలి. అదేవిధంగా ఉన్నాడు 2 ఆర్గనైజేషన్, హైదరాబాద్ లో ఒకటి నిమాష్, రెండోది హనుమాన్ వ్యాయామశాల. ఈ 2 ఇప్పటికి కూడా ఆడ స్పోర్ట్స్ అవుతుంది, చదువు అవుతుంది. అదేవిధంగా ఇవాళ గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్న షాప్స్ కూడా పెట్టుకుంటారు. ఎప్పుడు అవుతుంది నిమాష్ అని ఉంటారు. మీరేమి ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఎక్కడ కూడా కరప్షన్ చూడలేరా పోయి? నేనైతే నేను ధర్మంగా చెప్తున్నా. లేకుంటే ఇన్ని రోజులు నడవనిస్తారంటే ఏమీలు ఉన్నారు. కానీ సమయం వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ ఇక్కడ కూడా అవకాశాలు ఇస్తారు. అందరు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు సొసైటీ ఈసారి న్యాయం జరగాలి ఎగ్జిబిషన్ సొసైటీ కానీ కావాలి. ఇవాళ నిజంగానే ముఖ్యమంత్రి గారు మా సొసైటీ వల్ల బ్యాడ్ లక్ ఆయన ఉంటే ఇడనే అనిపిస్తూ ఇక వీళ్ళిద్దరు ముగ్గురు మీద బాధ్యత ఉన్నది. Thank you, sir. I now invite today's guest of honor, Sri Mahesh Kumar Gaud Garu, Telangana Pradesh Congress Committee President, to please address the gathering. అందరికీ నమస్కారం. ఇవాళటి కార్యక్రమం ముఖ్య అతిథి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు మంత్రివర్యులు డాక్టర్ శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మహారాజ్గంజ్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ సునీత గారు, ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మీకు కూడా శుభాభినందనలు. హ్యాపీ న్యూ ఇయర్. ఎగ్జిబిషన్ అనేది బీదవాడికి ఎంటర్టైన్మెంట్. నేను అనుకుంటాను భారతదేశంలో ఇంత గొప్ప ఎగ్జిబిషన్ నడిచినటువంటి దాఖలాలు ఎక్కడ లేకపోవచ్చు. థ్యాంక్స్ టు నిజాం, నుమాయిషే మసునత్ మిలాద్, అంతేనా, గొప్ప కార్యక్రమాన్ని మనకి ఇచ్చిపోయినారు. అందుకే నిజాం వాజ్ ఎ గ్రేట్ విజనరీ. చాలామందికి తెలియదు, నెహ్రూ తర్వాత నిజాం వాజ్ ఏ గ్రేట్ విజనరీ, గొప్ప రూలర్ కూడా. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని మనకి ఇచ్చిపోయినారు. ప్రతి సంవత్సరం ఇది నడుస్తూ బీదవాడికి చేరులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్. ఇది వస్తువులు కొనుక్కడం కాకుండా రకరకాల ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సంస్థ ఇది. ఇందాక మా సెక్రటరీ గారు చెప్తా ఉంది కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఉన్న చరిత్ర. నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే ఇందిరాగాంధీ గారు ప్రారంభోత్సవానికి వచ్చినారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు సిల్వర్ జూబీకి వచ్చినారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా పిలుచుకుందాం. అంటే అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీరు నడుపుతూ ఉన్నారు. అండ్ ఈ 1 month 1.5 months ఇక్కడ టీం అంతా కూడా ఫుల్ ప్లెజ్గా నిమగ్నమై డిసిప్లిన్డ్గా ఎగ్జిబిషన్ నడుపుతారు. మీ అందరూ కూడా అభినందనలు. బీదవారికి రాష్ట్రంలో దొరుకుతున్న ఎంటర్టైన్మెంట్లో ఇదొకటి. టికెట్ కూడా ప్రజలకి చేరులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఇది చక్కగా నడుపుతూ ఉన్నారు. నేను గతంలో ఒక రిక్వెస్ట్ పెట్టినాను. ఇన్స్టిట్యూషన్స్ పరంగా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఇలా ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అవుతూ ఉంది. కాన్వెంట్ స్కూల్లో చదివించాలంటే పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. మీరు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ నో ప్రాఫిట్లో నడుపుతున్నారు కాబట్టి ఇంకా ఇన్స్టిట్యూషన్ పెంచాల్సిన విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదే సెంట్రిక్ కాకుండా మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ అటు ములుగు కానీ కొత్తగూడెం కానీ ఇక్కడ ప్రాంతాల్లో మీరు ఇన్స్టిట్యూషన్స్ పెడితే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పర్మిషన్స్కి దోకాలేదు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు మీకు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి నిబంధనలకి సడలించి కూడా మీకు అనుమతులు వస్తాయి. దాంట్లో బాధ లేదు. కానీ ఇన్స్టిట్యూషన్ పెట్టండి దయచేసి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కూడా ప్రభుత్వ పరంగా మీకు భూమి కేటాయింపు జరిగితే మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇవాళ మ్యారేజ్ హాల్స్ అంటే కూడా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిబిషన్స్లో 2 హాల్స్ ఉన్నాయి. దాన్ని చాలా పెద్ద ఎత్తున అధునాతనంగా ఒక మ్యారేజ్ హాల్గా తీర్చిదిద్ది అండర్గ్రౌండ్ మీకు పార్కింగ్ ఇచ్చుకోగలిగితే చాలా బెస్ట్ సెంటర్ అవుతుంది. అది కూడా బీదవాడికి సామాన్యుడికి చేరులో ఉండేటువంటి ఒక మ్యారేజ్ హాల్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నుమాయిష్ అనే పదం మేము పుట్టినప్పుడు తింటా ఉన్నాం. నిజామాబాద్ నుండి ఆనాడు హైదరాబాద్కి నుమాయిష్ చూడడానికి వచ్చేది. అంటే ప్రతి సంవత్సరం గ్రామాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి హైదరాబాద్కి నుమాయిష్ చూడడానికి రావడం అనేది ప్రాక్టీస్ మన రాష్ట్రం. ఇప్పుడు కూడా వస్తారు లక్షల్లో జనం జిల్లాల నుంచి వచ్చి నుమాయిష్ చూసిపోతూ ఉంటారు. ప్రత్యేకంగా దానికోసం వచ్చినటువంటి సందర్భం. సో వసతుల విషయంలో కానీ
వారికి ఇచ్చే 2 నిమిషాలుగా మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా అభినందనలు. నా రిక్వెస్ట్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విస్తరింపజేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్ కమిటెడ్ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హెల్త్ ఎడ్యుకేషన్కి చాలా పెద్ద ప్రయారిటీ ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇన్స్టిట్యూషన్ పెంచాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ ధన్యవాదములు. మీ అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. Thank you, sir. I deem it a privilege and honor to invite today's chief guest of inaugural function, Sri Ponnam Prabhakar Garu, Honorable Minister for BC Welfare and Transport, Government of Telangana. వేదికపై ఉన్న పెద్దలు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, అదేవిధంగా సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ అన్న గారికి, అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, ఆనరబుల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సునీతారావు గారికి, సాయి గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, మరి ఇక్కడికి వచ్చేసిన ఎగ్జిబిషన్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో నిమాయిష్ స్టార్ట్ అవుతుందంటే ఒక పండుగ వాతావరణం మనం అందరికీ తెలుసు. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది నిమాయిష్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ మన ఎగ్జిబిషన్కి నిమాయిష్కి రావడం జరుగుతుంది. ఇది వాళ్ళందరికీ ఒక డ్రీమ్ కార్నివల్ లాంటిది. నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు ఇదే గేట్ పైన టికెట్ తీసుకోవడానికి కూడా కష్టపడ్డవాడిని. లోపలికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత జాయింట్ వీల్ కావచ్చు, లేదా మోత్కా కువా కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు అయితే ఒక చైల్డ్హుడ్ మెమొరీస్ ఇప్పుడు కూడా నా కళ్ళల్లో తిరుగుతూనే ఉన్నాయి. టుడే ఐఎమ్ ఆనర్డ్ టు బీ హియర్ యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్ దట్ అవర్ యాన్సిస్టర్స్ కావచ్చు, అంటే గతంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక మంచి कार्यक्रमानी मन को उर्दू में बोलो तो विरासत में अगर कुछ अपने को मिला तो एग्जीबिशन सोसाइटी और एग्जीबिशन भी नुमाइश भी हम सबको विरासत में मिला है, क्योंकि आज ये विरासत पूरे हिंदुस्तान को एक जगह अगर लाता है तो एग्जीबिशन नुमाइश लेके आता है. कोई कश्मीर से कन्याकुमारी से पूरे आके यहाँ पे ट्रेड करते हैं. आज हैदराबाद शहर के अंदर, कभी मैं श्रीनगर तो नहीं गया, पर श्रीनगर के लोग यहाँ पे आके जब बिज़नेस करते हैं, उनसे मिल के बात करते हैं तो मुझे बहुत अच्छा लगता है. तो इस तरह का जो हमारा तहज़ीब है, पूरा हिंदुस्तान को एक जगह लाके नुमाइश के रूप में हम सब लोग इसे एक फेस्टिवल के रूप में हम लोग सब एंजॉय करते हैं. मैं सभी कमेटी मेंबर्स का, प्रेसिडेंट का, सेक्रेटरीज का और सभी लोग जो लोग कम से कम अभी सेक्रेटरी साहब ने बताया कि 3 महीने तक वो अपना घर बार सब छोड़कर एग्जीबिशन को सक्सेसफुल करने की आप लोग जो मेहनत करते हैं, उसके लिए मैं दिल से आप लोग को शुक्रिया, धन्यवाद भी करता हूँ, शुक्रिया अदा करता हूँ. और हमारे श्रीधर बाबू साहब भी हैं, मंत्री साहब भी है, पूनम प्रभाकर साहब भी है. गवर्नमेंट के तरफ से जो भी सपोर्ट है, आपके प्रेसिडेंट है श्रीधर बाबा है, जो आज एक इम्पोर्टेंट डिसीजंस में अगर कोई डिसीजन ले सकता है तो श्रीधर बाबा ले सकते हैं, आपको तो पता ही है. तो फिर एक मर्तबा सेक्रेटरी साहब को भी मैं अपील करना चाहता हूँ, आपका जो भी प्रॉब्लम्स है आप ये मत सोचिए कि सरकार आपको सपोर्ट नहीं करेगी. 100% यहाँ पे मंत्री साहब पूनमन्ना बैठे हैं, श्रीधर बाबन्ना है, महेशन्ना भी है, हम सब लोग आपके सपोर्ट में है. बहुत बहुत धन्यवाद. जय हिंद. I request Sri B. Surinder Reddy Garu.
President Exhibition Society, Honorable Minister for IT, Electronics and Communication Industries and Commerce and Legislative Affairs, Government of Telangana. A big round of applause for the dynamic leader. నమస్తే. I request Sri Nedula Vinay Kumar Garu, Convener Inauguration Subcommittee, to present a memento to Hanmant Rao Garu. ఎనభై 84వ నుమాయిష్ ప్రారంభోత్సవం చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, సహచార మంత్రి సీనియర్ గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, సోదరుడు అన్నగారు ఎమ్మెల్సీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు అన్న గారికి, పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ జయపాల్ గారు, సాయి గారు, అదేవిధంగా అలక్య వినయ్ కుమార్ గారు, ఈ యొక్క సొసైటీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శి, ట్రెజరీ అందరూ, మిగతా గౌరవ సభ్యులందరూ కూడా పేరు పేరున ఈ నుమాయిష్ ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా 1వ తారీఖు జనవరి నాడు జరగాల్సిన ఈ కార్యక్రమం మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మృతి వల్ల సంతాప దినాలున్నాయి కాబట్టి దాన్ని 3వ తారీఖు వాయిదా వేసుకొని ఇలా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఇది జరిగే అన్ని రోజులు హైదరాబాద్తో పాటుగా తెలంగాణ మిగతా పక్కకు సంబంధించి అందరూ కూడా వారు జమ్మూకి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా, లక్నోకి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా, ఢిల్లీకి వెళ్ళి కొనుక్కోవాలన్న వస్తువులను ఇక్కడికి వచ్చి కాబట్టి నుమాయిష్కు సంబంధించి చాలా మంది గంటల తరబడి సమయం కేటాయించి వాళ్ళకు కావలసినటువంటి వస్తువులు ఇక్కడ కొనుగోలు చేయడంతో ఈ ఎగ్జిబిషన్ ఒక కళారూపంగా, ఒక కళాకారులకు సంబంధించి అనేక రకాలుగా వేదికగా మారుతుంది. ఈరోజే కొంత మిత్రులు అనిల్ యాదవ్ తోటి శంకర్ యాదవ్ గారు ఈ ప్రాంత కార్పొరేటర్ వాళ్ళు వచ్చి గతంలో 10 సంవత్సరాల కింద ఆనవాయితీగా క్రీడా పోటీలు, ఇంటర్నల్ స్పోర్ట్స్ జరుగుతుండే, అదేవిధంగా ఎనిమల్కి సంబంధించినటువంటి ఒక కాంపిటీషన్, హెల్త్ కాంపిటీషన్ విత్ సపోర్ట్ ఆఫ్ వెటర్నరీ డిపార్ట్మెంట్ జరుగుతుండే, దాన్ని మళ్ళీ పునః ప్రారంభించమని కోరినారు. నేను ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్కు, పాలకవర్గానికి ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా గతంలో తెలంగాణ ఏర్పడ్డాక బంద్ అయినటువంటి క్రీడా పోటీలు ఇంటర్నల్ ఏదైతే జరుగుతుండేనో, అదేవిధంగా హైదరాబాద్లో మంచి పశువులకు సంబంధించిన ఒక పోటీ, దాన్ని కూడా ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడ ఎగ్జిబిషన్లో టు ఎంకరేజ్ పాడి పంట. ఇది ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, ఇది ఒక నుమాయిష్, ఇది అన్ని రకాలుగా అందరికీ ప్రోత్సహించేటువంటి వేదిక కాబట్టి విద్యా సంస్థలు నడపడంతో పాటుగా హైదరాబాద్ ప్రాంతంలో ఇంత పెద్ద సెంటర్ లోపల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇదే వేదిక చేపల మందుకు పనికొస్తుంది, ఇదే వేదిక అనేక కళ్యాణాలకు, అనేక కార్యక్రమాలకు వేదిక ఈ యొక్క సెంటర్ ప్లేస్లో ఉన్న ఈ యొక్క నిమాయిష్కు సంబంధించి ఇంకా ఏదైనా సమస్య ఉంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, జిల్లా కలెక్టర్ గారు కానీ మీరు కూడా వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేస్తే మంచిది. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ అంతర్భాగంగా తీసుకొని వెళ్తే మీకు కొన్ని సమస్యలు ఈజీగా పరిష్కారం అయ్యేటువంటి కార్యక్రమం, వాళ్ళకు సమాచారం కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో అట్లా కాకుండా నిమాయిష్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి ఎప్పుడు ఉండేటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరున్నా, కలెక్టర్ ఎవరున్నా వాళ్ళందరూ సహకారం హెచ్ఎండిఏ కావచ్చు ఇన్వాల్వ్ చేస్తే ఈ యొక్క కేంద్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడే శ్రీధర్ బాబు గారితో చెప్తా ఉన్నాం, ఈ 20 లిస్టులలో అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. చైర్మన్ అయిన మీ ప్రాంతము, నా ప్రాంతం ఇద్దరిది లేదు. ఒక 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మా మహేష్ కుమార్ గారు చదివిన నిజామాబాద్, ఆదిలాబాద్ చదివిన, కరీంనగర్ చదవలేదు. కాబట్టి మా దగ్గర కూడా గిరిజనులు ఉన్నారు, పేదలు ఉన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మీరు ఇచ్చినట్టయితే జాగా, అకామిడేషన్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మీకు 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతాయి. ఆ విధంగా మీరు ఇంకెక్కడన్నా ఎవరైనా ప్రతిపాదనలు చేస్తే దాన్ని సానుకూలంగా స్పందించి 20ని ఇది పాజిటివ్ గవర్నమెంట్ కాబట్టి
మాట మీ మాటకు గౌరవిస్తుంది కాబట్టి 20ని వచ్చే మళ్ళీ నిమాష్ ప్రారంభం లోపల 30 విద్యాలయాలు ఏర్పాటు చేసుకునే టార్గెట్ ఫిక్స్ చేసుకొని పోవాలని మీ అందరినీ కోరుతూ మరి యొక్క నిమాష్ కార్యక్రమానికి హనుమంత అనేది కోరినాడు. తప్పకుండా హనుమంతన్న అందరికంటే దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మాట వారికి అప్పటికే వెళ్ళిపోయి ఉంటే తప్పకుండా హనుమంతన్న మాట నెరవేరుతుందనే మాట సందర్భంగా మనవేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. Thank you so much, sir. In a drive to say no to plastics, Rajiv Gandhi ITI has produced cloth bags for subsidized sale in exhibition. We request the guests to unveil these bags and launch them in exhibition. A big round of applause. Rajiv Gandhi ITI is located in Nirmal. Established and sponsored by Exhibition Society. अरे बाबा गड्डी बना ही नहीं. As a mark of appreciation and gratitude for accepting the invitation and for gracing this occasion, it's my proud privilege to propose vote of thanks on the inaugural function of our 84th All India Industrial Exhibition. And first of all, I take this opportunity to thank Sri Ponnam Prabhakar Garu, Honorable Minister for BC Welfare, Transport, Government of Telangana, and in charge of the Hyderabad and Secunderabad city. And we thank you very much, sir, for accepting our invitation and to be here as a guest of honor. इस खुसूसी रिपोर्ट को आप तक पहुंचाया हमारे नुमाइंदे मोहम्मद अजहरुद्दीन ने। अब एडिटर इन चीफ चॉइस मोहम्मद महमूद अजहर को इजाजत दीजिए। अल्लाह हाफिज।